నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ పాపం పండింది, భారత్ ధీటుగా జవాబిచ్చింది, తన సత్తా ఏంటో చూపించింది. షరీఫ్ అడ్డాలోనే మిసైళ్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు మాత్రం తెరపట్టం లేదు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ హీట్ నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ దేశ భద్రతపై ఎందుకు ఈ అనుమానాలు? భారత సైనికుల పోరాటాన్ని శంకిస్తారా? పదే పదే రాహుల్ ప్రశ్నలు ఎందుకు? మోడీ ప్రభుత్వ సమాధానాలేంటి? ట్రంప్ ట్వీట్లతో రగడ మొదలైందా? ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమా? సింధూర్ సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే ఓ చీకటి ఘట్టం. 26 మంది పర్యాటకుల ప్రాణాలను టెర్రరిస్టు బలిగొన్నారు. దీంతో ప్రతీకారం కోసం రగిలిపోయింది భారత సైన్యం. 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాయాది ముష్కరులకు ముచ్చెమటలు పట్టించింది. పీఓకే లేని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి 140 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. తాజాగా ఆపరేషన్ మహదేవ్ తో ఉగ్ర వేట సాగించింది. 2025 జూలై 28న పహల్గాం దాడికి పాల్పడ్డ 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు సులేమాన్ షా, అబూ హంజా, యాసిర్లను చంపేసింది. హిర్వాన్, లిద్వాన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఓవైపు కేంద్రం ఉగ్రవేటతో టెర్రరిస్టులను కూకటి వేళ్లతో పెకిలిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఆపరేషన్ సింధూర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాల్పుల విరమణపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే నిఘా వర్గాల వైఫల్యం వల్లే పహల్గాం దాడి జరిగిందంటూ మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఆపరేషన్ సింధూర్ పై జరుగుతున్న రగడపైన ఇవాళ మండి